చెవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ మొదలు పెడితే ప్రాజెక్టు రీడిజైనింగ్ల పేరు మీద 81,000 కోట్లకు పెంచి అక్కడి నుంచి ఈరోజు తాజా అంచనాలు 1,49,131 కోటికి పెంచినరు. మూడవ టీఎంసీకి 25,831 కోట్లు అంటున్నారు. ఇప్పటి వరకు 81,000 కోట్ల ప్రాజెక్ట్ అంటుంది కదా. నేను స్పష్టంగా టీఆర్ఎస్ నాయకులను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారితో నేను సవాల్ విసురుతున్నా. లేకపోతే ఐటీ శాఖ మంత్రిని అని బోడి లెక్కలు చెప్పే బోడమీతి కేటీఆర్ను నేను అడుగుతున్నా. ఇప్పటి వరకు 85,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించారు కాళేశ్వరం ప్రాజెక్టుకి. ప్రాణహిత చెవెళ్ళ మేము పేరు పెడితే పేరు మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పెట్టినరు. ఆ రోజు ఉన్న ఆయకట్టుకు ఈ రోజు ఉన్న ఆయకట్టుకు మీరు ఎంత అంచనాలు పెంచినరు, ఎంత ఆయకట్టు పెంచినరు? 16,40,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు అందింది ఏ సంవత్సరంలో కూడా 74,000 ఎకరాలు దాటలేదు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండయి ప్రతి సంవత్సరం 25,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చును భరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వాలంటే కాళేశ్వరం ప్రాజెక్టుల 45,000 రూపాయలు ఖర్చు పెడితే తప్ప కాళేశ్వరం ప్రాజెక్టుకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అంటే ఇది తెలంగాణ రాష్ట్రానికి గుదిబండగా మారి ఈరోజు తెలంగాణ ఆర్థిక వనరులను అన్నిటిని కూడా మింగడానికి ఉన్న ఒక వైట్ ఎలిఫెంట్ ఈజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. 16,000 కోట్లతో మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 50,000 కోట్లకు పెరిగింది. ఇలా 1,00,000 కోట్లకు అంచనా పెరిగేట పరిస్థితి ఉన్నది. ఏ ప్రాజెక్ట్ అన్నా నువ్వు మొదలుపెట్టిన అంచనాలకు ఈరోజు ఉన్న అంచనాలకు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చెప్తలేదు. కాగ్ చెప్పింది. కాగ్ ఈ మధ్యలోనే నివేదిక ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద. కాగ్ నివేదిక మీద చర్చించడానికి హరీష్ రావును కల్వకుంట్ల తారక రామారావును నేను డిమాండ్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ తరఫున మేమిద్దరం వస్తాము, టీఆర్ఎస్ తరఫున మీరిద్దరు రాండి, హరీష్ రావు గారు కల్వకుంట్ల తారక రామారావు గారు. కాగిచ్చిన నివేదిక మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చించుకుందాము. రాహుల్ గాంధీ గారు